మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అడవులు అంతరించిపోయి కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయి. జనాలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆ కోతులను నివారించేందుకు ఇక్కడ పీవీసీ పైపులతో గన్స్ కూడా తయారు చేస్తున్నారు. అసలు అది ఎలా తయారు చేస్తున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ తయారు చేసే వాళ్ళు అయితే ఉన్నారు. అంటే చెప్పండి, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, ఎంత తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అన్న? టోటల్ 130 रुपये खर्चे आए थे. కోతులు కొంగోలు పందులు సౌండ్ గానే దీపావళికు అన్ని ఖర్చు టోటల్ 130. ఇది కార్బైడ్ అయితే గ్యాస్ సిల్డింగ్ కార్బైడ్ 2 చుక్కల నీళ్ళు సౌండ్ అయితే ఫుల్ సౌండ్ है. అన్ని परेशान नहीं, कुछ भी नहीं, कुछ नहीं. కోతులు అన్ని ओके फिक्स है. ओरिजिनल पाइप है, ओरिजिनल रेड्यूसर, हैंडकैप, कोई पोल्यूशन नहीं, कुछ भी नहीं, साउंड है बस. वो कितना टाइम लगेगा एक तैयारने के लिए? कितना टाइम लगेगा एक गन तैयारने के? गन का तैयार करने में लिए 15-20 मिनट जाता. तो टोटल खर्चा गिर्चा पकड़ के पूरा हमको 20 रुपये मिलता खर्चा. 150 200 में देते. అంటే ఎన్ని మామూలుగా రోజుకి ఎన్ని తయారు చేస్తారు? ఇంటి 50 रुपये 50 40 ఉన్ని వ్యాపార అయితే బస్. అంటే ఎక్కడ మీది? అంటే కిదర్ సే ఆతా తు? महाराष्ट्र अमरावती जिला महाराष्ट्र है. इधर रहने के लिए सिद्दीपेट है. अन्य तेलंगाना में टोटल खर्चा है, टोटल व्यापार तेलंगाना में కోతులు కొంగోలు పందులు. ఎవరు దీన్ని కొంటారు ఎక్కువ? किसान गन किसान को साउंड गिवन बेस्ट है. खर्च मतलब कोई पोल्यूशन नहीं, ऐसा नहीं, कुछ नहीं है बस. ओवर के लिए खेती के लिए ये जो क्या बोलते हैं ना, पक्षी के लिए चिड़िया के लिए अच्छा है. साउंड है, नुकसान नहीं है कुछ. मतलब साउंड के लिए डराने के लिए. पोल्यूशन नहीं, कुछ भी नहीं, बस इतना है. पोल्यूशन भी नहीं है? नहीं है. पोल्यूशन फ्री? पोल्यूशन फ्री है, कोई प्रॉब्लम नहीं बस. क्या वो दीपावली के उपयोग है? दीपावली में भी प्रॉब्लम नहीं है, शादी में प्रॉब्लम नहीं, गणपति में, दसरा में, हर चीज में साउंड करो, कोई प्रॉब्लम नहीं. पेपर शॉट फुल डालो, फुल शॉट है. बर्थडे पार्टी है, दीपावली में कलर डालो, कलर शॉट है. ओनली साउंड है बस. क्या बोलो जी, कितना दिन से काम कर रहे हैं? 3 साल. हमने ये 4 साल से चालू किया है. पहले महाराष्ट्र में बेचते थे, अभी तुम्हारे तेलंगाना में आए. तेलंगाना अच्छा लगा अपने को. इधर व्यापार भी अच्छा होता है और सब कुछ अच्छा है. इधर का व्यापार मतलब अच्छा है, खाना भी अच्छा है इधर का. 130 रुपए में हम उसको बनाते, 150 में बेचते, 150 150 150 200 तो आया तो 200 में बेचते, आया 150 में बेचते. जैसा गिराई आया वैसा बेचते. ये अच्छे के लिए, बुरे के लिए नहीं है. ये फंक्शन के लिए है. फंक्शन करो, शादी ब्याह पार्टी, इधर पेपर डालो, वो भी चलते. सब अच्छे का भी अच्छा है. गांव से बहुत सेल है, वो सिटी से सेल है? सिटी से सेल है, सिटी से भी सेल है, गांव से भी सेल है, खेड़े से बहुत अच्छा सेल है. इधर अपने को रिस्पांस अच्छा मिलता. तेलंगाना में बहुत अच्छा मिलता करके हम तेलंगाना में आते. అంటే తెలంగాణలో ఈ గన్స్ కూడా చాలా అంటే రెస్పాన్స్ వస్తుంది. ఇవి అమ్మడంలో కూడా మాకు కొద్దిగా మాకు జీవనాధారం అనేది కూడా మాకు సాగుతుంది. మాకు తిండి కూడా దీని ద్వారానే దొరుకుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే కోతులు నివారించే గన్స్ అయితే కూడా చాలా వరకు అయితే జనాలు తీసుకుంటున్నారు. కోతుల బెడ నుంచి తప్పించుకునేందుకైతే ఇక్కడ కొనేవారు కూడా ఉన్నారు. ఇక్కడ చెప్పండి అన్న, అసలు అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఇప్పుడు బాగా కోతులు సిద్దిపేటలో బాగా వస్తున్నాయి. ఈ అడవుల వల్ల తగ్గిపోవడం వల్ల కోతులు ఇంట్ల మీద పడుతున్నాయి. దానికోసం కోతుల కోసం సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయని అడవుల పందులు, దానికోసం పంటలు పాడైపోతున్నాయి కదా, దానికోసం అని కొంటున్నారు. అవి టెక్నికల్గా కార్బన్ డైఆక్సైడ్తో వర్క్ చేస్తాయంట. దానికోసం అని తీసుకుంటే ఇంటికా లేడీస్ బట్టలు ఆడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. దానివల్ల కూడా సౌండ్కి వెళ్ళిపోతూ ఉంటాయని దానికోసం అంతే. ఎట్లా అనుకుంటున్నారు మరి? ఎట్లా ఇది అంటే ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నారు? ఎట్లా ఉపయోగకరంగా ఉంది కదా, సౌండ్ లాగా అనిపిస్తుంది కదా. టపాకిల్ లాగా హానికరంగా లేకుండా సౌండ్, ఆ సౌండ్ కోసం కర్రలతో కొట్టడం వల్ల మన మీదకి వస్తూ ఉంటాయి. ఆ సౌండ్ చేయడం వల్ల వాటికి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. దానికోసం అది కొనడం వల్ల అదేదో టెక్నాలజీ బాగుంది కదా అని తీసుకోవడం అంతే. ఎట్లా ఉంది సౌండ్? ఎట్లా ఉంది? చాలా బాగా గట్టిగానే ఉంది. మనం టపాకులు కాల్చినంత ఇంకా హెవీగా వస్తుంది అది. దానికోసం సౌండ్ బాగుంది కదా. ఈ 2 days నుంచి సిద్దిపేటలో చాలా బాగా ఎక్కువగా హ్యాండ్ మోల్డ్ అనుకుంటా అవన్నీ తీస్తున్నారు బాగా. దానికోసం అని
తీసుకోవడం వల్ల వీళ్ళంతా తీసుకుంటున్నారు. అంటే మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు, ఆయన తీసుకున్నాడు ఈ గన్ను కూడా. అంటే అన్న దేని కొరకు తీసుకున్నారు, ఇది ఎందుకు ఉపయోగం? ఇళ్ళ పోటీ పోతులు రావడం వల్ల, పిల్లులు రావడం వల్ల వీటి కోసం తీసుకున్నాం. మరి ఈ మధ్యలో దొంగలు కూడా పడుతున్నారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తీసుకుంటాం. ఈ ఆవాజ్తోని జర బాగా డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళకు భయపడిపోతారని చెప్పేసి దీనివల్ల తీసుకోవడం జరిగింది. అందుకోసమే ఇది గన్ను వల్ల జర బాగా ఫలితం ఉంటుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా సిద్దిపేటలో మాత్రమే అయితే కోతులు దొంగలు. ఊర్లో పడి పోతేనేమో మన కోతులు అడిపందులు వాళ్ళకు మేలు వస్తాయి. మళ్ళీ ప్లస్ రాత్రి కూడా దొంగలు కూడా పనిచేస్తుంది. ఇది ఆవాజ్ కొట్టినామనుకో, మనం బయటకు వచ్చినా కూడా కిటికీలో ఆవాజ్ కొట్టినా కూడా సౌండ్ వచ్చే వారికి కూడా అరే వాళ్ళు లేచి అలర్ట్ అని చెప్పేసి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉన్నది. ఎంత ఛార్జ్ చేస్తున్నారు మామూలుగా దీనికి? 150 రూపాయలు చెప్తున్నారు, 150 రూపాయలు చెప్తున్నారు, 150 రూపాయలు ఇచ్చిస్తున్నాం అంతే. ఎట్లా అంటే రీజనబుల్ అంటావా? ఉపయోగమేనా? ఉపయోగమే, పెద్ద అమౌంట్ కూడా కాదు, ఉపయోగమే, తీసుకోవాల్సింది. అయితే ఎట్లా వర్క్ చేస్తున్నది అయితే మనం ఇప్పుడు ట్రయల్ చేసి అయితే చూద్దాము. అసలు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. కార్బన్ తీసుకొని ఇందులో ఇట్లా వేయాలి. వేసి ఇట్లా ఇందులో వేసిన తర్వాత వాటర్, ఇది సాధారణంగా మనం ఉపయోగించే వాటరే. ఇందులో ఈ హోల్లో వాటర్ వేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ హోల్ను ఇట్లా మూయాలి. మూసిన తర్వాత ఇట్లా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఇందులోని ఈ కార్బన్ను తీసేయాలి, మళ్ళీ రిమూవ్ చేసేసి ఈ కార్బన్ను ఇలా రిమూవ్ చేసిన తర్వాత చూడవచ్చు చాలా సూపర్గా కూడా ఇది వర్క్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ గన్ను తయారు చేసేందుకు ఇప్పుడు ఇది ఒక 2 ఇంచ్ పైప్, ఇది 2 ఇంచ్ పైపును 1.25 ఇంచ్ పైపును కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి మళ్ళీ దీంతో పాటు ఇది ఒక లైటర్ మరియు దీనికి ఒక కప్లింగ్లు కూడా యూజ్ చేసి దీనికి ఒక రంధ్రాన్ని పెట్టి ఇందులోకి వెళ్ళి అది లైటర్ని పెట్టేసి తయారు చేస్తున్నారు. చూడొచ్చు ఆయన తయారు చేస్తున్నారు. ఒకసారి ఆయన తయారు చేసే విధానాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ దీనికి తొడిగించాడు ఈ కప్లింగ్ని, దీనికి తొడిగించి దీనికో ఇటు మళ్ళీ ఇటు చూడొచ్చు. ఇక్కడ ఇది లైటర్కు సంబంధించినటువంటి మూతను దీనికి పైప్కు తొలగించడం జరిగింది. ఇందులో వేయండి కార్బన్ వేసిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ను పీలిస్తే కూడా మంచి సౌండ్ వస్తుంది. చూడండి అంటే ఈ సౌండ్ విన్నాయంటే కోతులు కానీ అడవి పందులు కానీ అసలు పిట్టలు కానీ దీనికి బాగా రైతులకు మాత్రం చాలా ఉపయోగకరమైన వస్తువు ఇది. ఎందుకంటే పంట పొలాలలో కూడా దీన్ని బాగా ఉపయోగిస్తుంటారు రైతులు. ఎందుకంటే కోతుల బెడద నుంచి కానీ పక్షుల బెడద నుంచి, అడవి పందుల బెడద నుంచి ఇది కాపాడేందుకు ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.